సినిమా షూటింగ్ జరిగింది ఏమన్నా? ప్రభాస్ కల్కి సినిమా. పెరుమాలపాడు నాగేశ్వర స్వామి ఆలయం శివుడిది బయటపడింది మట్లోంచి, అది ఎటు పోవాలి? ఆహా, పైన వస్తే వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం వస్తే బిస్కెటే. సాహసమే చేస్తున్నావు నువ్వురా, ఘోరమైన సాహసం రా ఇది. పాములు ఉన్నాయి మా తిరుగుతుంది ఒకటి, గుడ్లు కూడా పెట్టున్నాయి, చూసారా? చూడలేదు మీరు? గుడి అయితే వచ్చింది. వా చాలా కష్టపడాను ఇక్కడ రావడానికి. ఇక్కడికి వచ్చి ఫైనల్ రెస్ట్ తీసుకుందాం కూర్చుంటే పట్టేసుకుంది లోపల, కడుపు లోపల పేగు పట్టేసుకుంది అనుకుంటా, నొస్తుంది బాగా. ఓహో, మొత్తం చీకటి ఉంది. ఇంకొంచెం కిందకి వెళ్ళిపోదాము మనం. అమ్మా, హలో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. సో ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కల్కి మూవీ షూటింగ్ జరిగిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకు ఒక రావడం పోవడం కలిసి 1000 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అండ్ ఎక్కడికి అంటే మనం హైదరాబాద్ నుంచి నెల్లూరుకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మీకు అందరికి తెలిసిందే, ఇసుకలోంచి బయటకు వచ్చిన ఒక ఆలయం బయటపడిందని చెప్పేసి. అది ఎక్కడో కాదు, నెల్లూరు పక్కనే ఉంది. నెల్లూరు నుంచి 50 కిలోమీటర్ వెళ్ళాలన్నమాట. సో ప్రజెంట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాను. సో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి మనమైతే నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాము. నైట్ అంతా ఆలయం గురించి రీసెర్చ్ చేసి పడుకోవడానికి లేట్ అయితే అయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి స్టార్ట్ అవ్వాలంటే కొంచెం టాస్క్ లాగా అనిపించింది. సో ఎలా అయినా వెళ్ళిపోవాల్సిందే కదా. ప్రజెంట్ అయితే మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఆల్రెడీ మన ట్రైన్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. సో మనం తొందరగా అయితే వెళ్ళిపోయి ఎక్కేద్దాము. మనం ఎక్కాల్సిన వందే భారత్ ట్రైన్ అయితే రెడీగా అయితే ఉంది. నాకు ఎక్కడ లాస్ట్ లో ఇచ్చాడు భోగి, ఎందుకంటే లేట్ గా బుక్ చేసుకున్నాను కాబట్టి. సో అర్జెంట్ గా మన సీట్ లోకి వెళ్ళిపోయి కూర్చుందాము. మనకి విండో పక్కన అయితే సీట్ అయితే రాలేదు, చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. బట్ పర్లేదు, ఇంకెక్కడొక్కడ కూర్చోవాలి. అండ్ వెళ్ళేటప్పుడు ట్రైన్ లో మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారనమాట. నా వీడియోస్ ని వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు చూస్తారంట. వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో పిల్లలు చూస్తారు మీ వీడియో, సడన్ గా మిమ్మల్ని చూసి గుర్తుపట్టామని. అలా 6.5 hours జర్నీ తర్వాత నేనైతే నెల్లూరుకి అయితే వచ్చాను. మనం ఆల్మోస్ట్ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడే మనల్ని ట్రైన్ అయితే దింపేసింది. సో ఇక్కడ నుంచి ఆ టెంపుల్ ఏదైతే ఉందో పెరుమాలపాడు, ఇక దాదాపు 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఒక బస్ సర్వీస్ కానీ లేదన్నా ఏదైనా ఒక ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఏదైనా ఉంటే చూసుకొని మనం అయితే వెళ్ళిపోదాము. సో దాదాపు ఒక 6 నుంచి 7 గంటల జర్నీ అయితే పట్టింది. వందే భారత్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వచ్చింది. సో లేట్ చేయకుండా అయితే మనమైతే వెళ్ళిపోదాము. తొందరగా కంప్లీట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే వెదర్ చూస్తే కొంచెం వర్షం వచ్చేటట్టే అనిపిస్తుంది. సో వర్షం వస్తే కష్టం. నేను అంబ్రెల్లా గొడుగు కూడా తీసుకురాలేదు. సో లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాము. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. ప్రెసెంట్ మనము నెల్లూరు బ్యారేజ్ నుంచి పెరుమాలపాడు విలేజ్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడికి వచ్చే ముందు రోజు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను, నెల్లూరులో ఎవరైనా ఉన్నారని చెప్పేసి. సో మన సులక్షణ్ బ్రో అయితే నన్ను తీసుకెళ్తున్నాడు అనమాట ఆ విలేజ్కి. సో చాలా అంటే చాలా నాకు మంచిగా అనిపించింది. వెళ్ళేదారిలో మనకైతే షుగర్ ఫ్యాక్టరీ కనిపించింది. ఈ షుగర్ ఫ్యాక్టరీ ఏంటి అంటే స్పెషల్, ఇక్కడ ఛత్రపతి క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆ ఫైట్ సీన్ అంతా ఇక్కడే షూట్ జరిగింది అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ షుగర్ ఫ్యాక్టరీ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. సో ఓపెన్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళి కూడా షూట్ చేసేవాడిని అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న షుగర్ ఫ్యాక్టరీలోనే ఛత్రపతి క్లైమాక్స్ సీన్ అయితే షూట్ జరిగింది. అండ్ ఈ నెల్లూరులో అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ప్రభాస్ గారు 2 సినిమాలు అయితే షూటింగ్ జరిగాయి. అండ్ ఒకటేమో ఛత్రపతి అండ్ ఇంకోటేమో పెరుమాలపాడులో ఉన్న కల్కి మూవీ అయితే షూటింగ్ అయితే జరిగింది అనమాట. ఈ పెరుమాలపాడు విలేజ్ కి దగ్గరలో హెచ్చరిక బోర్డు అయితే పెట్టారనమాట. ఒక అడుగు లోతు నీరు ప్రవహించినప్పుడు కారు కొట్టుకొని పోగలదని చెప్పేసి, చాలా డేంజర్ గా చెప్పేసి ఇక్కడ హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు. అండ్ మనం పెరుమాలపాడికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం మనమైతే. సో మనం అడ్రస్ అడుక్కుంటూ వెళ్దాము లోపల టెంపుల్కి. ఈడ ఒక గుడి బయటపడింది కదా, ఆ గుడి మట్టిలోంచి బయటకు వచ్చింది కదా మొన్న ఈ మధ్య వచ్చింది. పెరుమాలపాడు నాగేశ్వర స్వామి ఆలయం శివుడిది బయటపడింది మట్టిలోంచి, అది ఎటు పోవాలి? ఈ రోడ్డు సరే ఇసుకలో ఇదే రోడ్. ఎంత దూరం ఉంటది? ఎంత దూరం వస్తుంది?
ఆత్మకూరుకు పోతారు రోడ్డు ఆ, ఆ నుంచి అవుతుంది మళ్ళీ సరే సరే. ఆడ ఊరన్న అడగండా ఆ, ఆడ చెప్తారు ఇటు బండి ఇటు ఆత్మకూరు పోయి రూట్ని బండి అవును మళ్ళీ ఇటు ఉంది దోవ రోడ్డు పోసి ఆడికి అడిగి చెప్తారు. సరే. దగ్గరేలే. పేరేంది పెంట పెరలపాడు ఎమ్మిడే పడమే ఇసుకలు. ఇక్కడికి రాగానే ఒక బ్రిడ్జ్ అయితే కనిపించింది. కింద మొత్తం నీళ్లు లేకుండా ఒక నదీ ప్రవాహం లాంటిది పెన్నా రివర్ అయితే ఇది. సో మొత్తం అయితే ఎండిపోయింది అనమాట. నీళ్ళు అయితే ఏం లేవు. బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది. అండ్ పైన మేఘాలు చూసారా, వర్షం పడాలా వద్దు అన్నట్టు రెడీగా ఉందన్నమాట. వర్షం పడితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ కింద ఎంత పెద్దగా ఉందన్నమాట. ఇసుకలో ఎక్కడైతే ఆ ఆలయం తేలిందో ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా పెద్దగా ఉంది. మనమైతే వెతకాలి, లేదా ఇంకొక చుట్టుపక్కల ఉన్న వారిని ఎవరైనా అడుగుదాము. టెంపుల్ ఒకటి బయటపడింది కదా, ఎక్కడ అది? టెంపుల్ ఎటు నుంచి వెళ్ళాలి? అంగడం చూడాలా లాస్ట్కా? అడిగితే చెప్తారు. ఆ బ్రో చెప్పినట్టు మళ్ళీ బ్రిడ్జ్ స్టార్టింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఒక షాప్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీరు పక్కకి వెళ్తే కనిపిస్తుందని చెప్పేసి అన్నారనమాట. సో మళ్ళీ రిటర్న్ అయితే అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడ అడిగిన తర్వాత ఆమె ఏమి చెప్పిందంటే, షాప్లో ఉన్నామే అండ్ కొంచెం ముందుకెళ్ళి కొంచెం మీరైతే రైట్ తిరగండి, మీకైతే ఆలయం కనిపిస్తుందని చెప్పేసి ఆమె అడ్రస్ అయితే చెప్పింది. సో అక్కడికి వెళ్తున్నాం మేము. సో ఇక్కడనే ఒక 2-3 సార్లు అటు ఇటు తిరిగామన్నమాట. అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అడుగుదామన్నా కూడా. సో కొంచెం ఇబ్బంది అయితే అయింది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే ఇదే ఉంది. ఆలయానికి కొంచెం మట్టి స్కిడ్ అవుతుంది, బండి కూడా కొంచెం స్లిప్ అవుతుంది. అండ్ పెన్నా నది నుంచి వచ్చే మట్టి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట, కొంచెం మెత్తగా ఉంటుంది ఆ ఇసుక అంతా. సో మనం పెద్ద పెద్ద ట్రాక్టర్లు కానీ పెద్ద పెద్ద టైర్స్ ఉన్న వెహికల్స్ అయితే ఇక్కడ ఈజీగా వెళ్ళగలవు. బైక్ టైర్స్ కాబట్టి కొంచెం స్కిడ్ లాగా అవుతున్నవి, కొంచెం పడుతున్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మొత్తం నిర్మానుష్యంగా ఉంది ఈ ప్లేస్ అంతా. అందరైతే ఇటే ఉందని చెప్పారు. మేమైతే ఒక ఎడారి ప్రాంతంలోకి వచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. పాములు ఏం లేకపోతే అదే హ్యాపీ. చూస్తున్నారా, మొత్తం ఎండిపోయింది ఇదంతా. ఎంత వాటర్, ఇంతకుముందు వాటర్ వచ్చి ఉండే, ప్రజెంట్ ఇదంతా ఎండిపోయింది. సో ఈ టెంపుల్ ఎక్కడుందో వెతకాలి, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అమెజాన్ అడవులో బేర్ గ్రిల్స్ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేస్తారో మేము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడుందా అని చెప్పేసి. నాకు తెలిసేది కొంచెం ఇట్లాగో మట్టిలో కూరుకుపోయింది కాబట్టి కొంచెం ఫైండ్ అవుట్ చేయాలి చుట్టూ వెతికి. అక్కడ నుంచి చూస్తేనేమో బ్రిడ్జ్ కనిపించింది ఇందాక. బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను. మేము ఫస్ట్ అటే వెళ్ళాము అడ్రస్ తెలియక. ఇప్పటికే మాకు కరెక్ట్ అడ్రస్ అయితే తెలియదు. సో వెతకాలి. కింద అయితే మొత్తం మట్టి అయితే ఉంది, ఘోరం, కాళ్ళు అయితే మునిగిపోతున్నాయి. ఎక్కడుంది అబ్బాయి టెంపుల్? ఆహా, పైన చూస్తే వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం వస్తే బిస్కెటే కష్టం, గొడుగు కూడా తీసుకురాలేదు అసలు. చాలా దారుణంగా ఉంది బయట వెదరు. అబ్బో, మొత్తం ఇసుక దిబ్బలే, ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలే, ఇసుక ఘోరంగా నిండిపోయింది. ఇక్కడ నాకు ఏం చూసినా కూడా, ఎటు సైడ్ చూసినా కూడా సేమ్ ఒకేలాగా కనిపిస్తుంది. నాకు ఈ టెంపుల్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. చూస్తే చుట్టూ చాలా పెద్దగా ఉంది. వెతకాలి, ఇప్పుడు ఎట్లయినా చేసి వెతకాలి. సాయంత్రం వస్తుంది, చీకటి అయితే చాలా కష్టం. వర్షం వచ్చినా కూడా చాలా కష్టము. వెతకాలి, ఎట్లయినా చేసి వెతకాలి. ఇక్కడ వాటర్ క్రాసింగ్ అయితే ఒకటి ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా క్రాస్ చేయాలి షూస్ తడవకుండా? టెంపుల్ ఏమో కనిపిస్తలేదు. ఇప్పుడు ఇది క్రాస్ చేయాలి, వాటర్ క్రాసింగ్. అటు పోవాలా గుడికి? సినిమా షూటింగ్ జరిగింది ఏమన్నా? ప్రభాస్ కల్కి సినిమా. సినిమా టీం అంతా వచ్చిరా లేకపోతే కొంతమంది వచ్చిరా? వాళ్ళు వచ్చిరా, టీం వచ్చిరా? ఎన్ని రోజులు షూటింగ్ చేసారు? వన్ డే షూట్ చేసారా? ఎక్కడ దిబ్బ వెనకాల?
ఓకే ఓకే. అవునా, ఇక మొత్తం మొత్తం ఆ దాంట్లో తిరుగుతున్నాం. ఆ, అక్కడ కనిపిస్తుంది కదా దిబ్బ, అక్కడే ఉందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. సో వెళ్ళి అయితే చూద్దాం, అక్కడ దిబ్బ వెనకాల ఆలయం ఉందంట. మేము మొత్తం చుట్టూ తిరిగి వస్తున్నాం. రోడ్డు మామూలుగా లేదు ఇక్కడ, మో బీభత్సంగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే నాకు కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కనిపించా మీకు? ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. వెళ్ళిపోదాం, ఆ చుట్టూ తిరిగితే వచ్చిద్దేమో. సాహసమే చేస్తున్నావు నువ్వురా, ఘోరమైన సాహసం రా ఇది. అబ్బా, చుట్టూ ఎవరు లేరు, చెవులు గుమ్మంటున్నాయి నాకైతే. నడలేకపోతున్నాయి మట్లో అసలు. అగో అటు నుంచి ఎవరు వచ్చారు. ఇటు సైడ్ ఉందేమో చూడాలి. వెళ్దాం. ఆ గుడి ఎక్కడానా? ఇటేనా? అన్నైతే ఇక్కడే అని చెప్పాడు గుడి. ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచా? అమ్మా, గుడి అయితే వచ్చింది. వా, ఇగో గుడికైతే వచ్చేసాం మనం. గుడైతే వచ్చేసింది. పట్టేసుకున్నాయి. అబ్బా, పట్టేసుకుని ఘోరంగా పట్టేసుకుని కడుపు లోపల వస్తుంది. చాలా కష్టపడాను ఇక్కడ రావడానికి. ఇక్కడికి వచ్చి ఫైనల్ రెస్ట్ తీసుకుందాం కూర్చుంటే పట్టేసుకుంది లోపల, కడుపు లోపల పేగు పట్టేసుకుంది అనుకుంటా, నొస్తుంది బాగా. ఫైనల్గా మనమైతే కల్కి మూవీ ఎక్కడైతే షూట్ జరిగిందో ఆ ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది దాదాపు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. నెల్లూరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో పెరుమాళ్ళుపాడు అనే ఊరిలో అయితే ఈ ఆలయం ఇసుక దిబ్బలో కూరిపోయిందనమాట. సో వచ్చే దారంతా ఘోరంగా అయితే విపరీతంగా ఉంది. ఆల్మోస్ట్ అసలు మొత్తం రూట్ అయితే మర్చిపోయాము. అందరిని అడుక్కుంటూ అయితే ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. లోపలికి వెళ్ళిపోతాము. దాదాపు ఇది 200 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయము. 80, 70, 80 సంవత్సరాలు దాదాపు మట్టిలోనే కూరుకుపోయింది అనమాట. సో ఫైనల్గా మొన్న రీసెంట్గా 2020లో ఇదైతే బయటకైతే వచ్చింది. సో ఈ ఆలయం దగ్గర కల్కి మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. నాకైతే కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట, లోపల పాములు ఏమైనా ఉంటాయేమని చెప్పేసి. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం పిచ్చి చెట్లు ఉన్నాయి, మొత్తం మట్టి ఉంది కాబట్టి పాములు లోపల ఉంటాయేమని చెప్పి భయం అవుతుంది. గబ్బిలాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో లోపల మొత్తం చీకటిగా ఉంది. ఫోన్ టార్చ్ లైట్ వేసుకొని అయితే వెళ్దాము. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. రండి చూద్దాం లోపల ఎలా ఉందో. ఫస్ట్ షూస్ అయితే ఇప్పేద్దాం మనము. కొంచెం టెన్షన్గానే ఉంది లోపలికి వెళ్ళడానికి. ఓహో, మొత్తం చీకటి ఉంది. పాములు అయితే ఏం లేవుగా. మొత్తం చూడండి, ఇక్కడ మొత్తం ఇటుకలతో కట్టారు. చాలా ఇటుకలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మట్టి అయితే ఉంది ఇక్కడ. లోపల అసలు గాలి కూడా ఏం రావట్లేదు. ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోదాం మనము. చాలా ఒక మనిషి పట్టేంత ప్లేస్ మాత్రమే ఉంది ఇక్కడ.
షూ ఏం లేవు కదా అమ్మా. చాలా పాతకాలం అయితే గుడి ఇది, చాలా పాతకాలంది. ఇంకొంచెం కిందకి వెళ్ళిపోదాము మనం. అమ్మా కనిపిస్తున్నా బ్రో నేను అసలు దీంట్లో కనిపిస్తున్నా నేను? ఇంకొంచెం కిందకి వెళ్ళిపోదాం. పడతా వచ్చేయ్. కమ్ కమ్ కమ్. సో ఇప్పుడు మనం ఆలయం లోపలైతే ఉన్నాము. చాలా చీకటిగా ఉంది, చాలా భయంకరంగా కూడా ఉంది లోపల. ఎందుకంటే కొన్ని సంవత్సరాలైతే ఇది నిర్మానుష్యంగా ఉంది కాబట్టి పైన చూస్తే గబ్బిలలా ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి. నా ఫోన్ టవర్స్ అంత కనిపించకపోవచ్చు పైన. మొత్తం చూడండి ఒక మంచి గోపురం లాగా ఉంది, చాలా స్ట్రాంగ్ అయితే కట్టారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఆలయం అంటే మామూలు విషయం కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. 70 నుంచి 80 సంవత్సరాల వరకు ఇది మట్టిలో కూరుకుపోయింది. ఇక్కడ శివుని ప్రతిరూపం అంటే శివుడు ఆలయము, నాగేశ్వర ఆలయం అయితే దీని అయితే ఉంది. దీన్ని పరశురాముడు అనే వ్యక్తి కట్టారని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళైతే, అంటే కొంతమంది అయితే చరిత్ర అయితే చెప్తుంది. సో పరశురాముడు ఈ ఆలయాన్ని కట్టించారని చెప్పి చెప్తున్నారు. పక్కనే పెన్నా నది ఉండడం వల్ల ఇదైతే మొత్తం మట్టిలో కూరుకుపోయింది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా కొంచెం అయితే మూవ్ అయిపోయాయి అటు ఇటు. సో ఈ ఆలయం అయితే మొత్తం కూరుకుపోయింది. నాకు తెలిసి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఈ టెంపుల్ సంబంధించిన వాళ్ళు కానీ దీన్ని కొంచెం రెనోవేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏవో దోసకాయలు లాంటివి ఉన్నాయి, ఇవి కాయలు. ఇవో ఇవి ఇక్కడ చూడండి, మీకు దోసకాయ లాంటి కాయలు అయితే కనిపిస్తున్నాయి. దోసకాయలా లేకపోతే ఏమో అర్థం కావట్లేదు. బత్తాయిలు కాదు, దోసకాయలు లాంటివి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక శివుడిది ఉండాలి కానీ మనకు కనిపిస్తలేదు ఎక్కడుందో అది. ఇక్కడ రాయి ఉంది కాకపోతే అది కాదు. సినిమాలో సీన్ కోసం ఎక్కడో చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చి షూట్ చేయడం చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. అండ్ కల్కి సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు కల్కి సినిమా చూస్తే కల్కి మూవీలో ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ ఆలయం లోపల నుంచి అయితే నేనైతే బయటకు వచ్చేస్తున్నాను. ఇప్పుడే లోపల నుంచి వచ్చాను, అసలు ఊపిరి కూడా ఆడట్లేదు, గాలి కూడా ఆడట్లేదు. చూస్తున్నారు నా వాళ్ళకం ఎట్లయిందో, మొత్తం పాయింట్ మొత్తం మట్టి మట్టి అయితే అయిపోయింది. సో ఇప్పుడు మన ఈ ఆలయ గోపురం గురించి చూద్దాము, ఆ డిజైన్ ఎలా ఉందో. లోపల చాలా భయంకరంగా ఉంది, పైకి వెళ్ళి చూద్దాం. ఈ మట్టిలో అసలు నడవలేకపోతున్నాము, లోపలికి వెళ్ళిపోతున్నాయి కాళ్ళంతా. కొన్ని ముళ్ళుల టైప్ కుచ్చుకుంటున్నాయి నాకైతే. ఇక్కడ చూడండి కొన్ని విగ్రహ ప్రతిరూపాలు అయితే ఉన్నాయి మనకి. సో అది ఏ విగ్రహం అర్థం కావట్లేదు మనకి. చాలా బ్యూటిఫుల్గా అయితే చెక్కారనమాట, డిజైన్ చేశారు. ఇక్కడ నాకు తెలిసి నంది ఉండేది అనుకుంటా, సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ హెడ్ పార్ట్ అయితే లేదు. ఈ ఆలయ గోపురం చూడండి. అండ్ ఇక్కడ ఈ డిజైన్ చూసారా, 200 సంవత్సరాల క్రితం ఇలా డిజైన్ అయితే చేశారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఒక నంది ఉంది చూడండి, కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఇది కూడా. అండ్ చుట్టూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయింది. సో నేను ఈ ఆలయాన్ని తొక్కుతున్నానేమో, సో దయచేసి మన్నించండి. సో మీకు చూపించడం కోసమే. అండ్ ఇక్కడ ఈ డిజైన్ చూసారా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూడండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో కల్కి సినిమా ఇక్కడే షూట్ చేశారు. సో మీరు కల్కి సినిమా చూసిన వాళ్ళకి కొంచెం అయితే అర్థమవుతుంది అనమాట. చుట్టూ మట్టి దిబ్బలు ఉన్నాయి. మేము ఫస్ట్ అటు సైడ్ రివర్ సైడ్ బ్రిడ్జ్ సైడ్ వెళ్ళాము, చాలా దూరం ఎతికామన్నమాట, అస్సలు కనపడలేదు. లాస్ట్కి 2 అన్న వాళ్ళు కనిపెడితే వాళ్ళు అడిగాము, సో ఇటు ఉందని చెప్పారు. లోపలికి అయితే వెళ్ళొచ్చాము, ఆయాసం వస్తుంది. ఒకసారి ఈ మట్టి దిబ్బ పైకెక్కి చూద్దామన్నమాట. మనం ఎంత దూరం నడుచుకుంటూ వచ్చామో, అసలు ఇది ఎంత పెద్దగా ఉంది, ఎక్కడ ఉందనేది మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు చూస్తే ఆ దూరంలో బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, మనకి రివర్ కూడా కనిపిస్తుంది, చుట్టూ ఒక పెద్ద నిర్మానుషమైన ప్లేస్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను, బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా. సో మొత్తం అవన్నీ తిరుక్కుంటూ అయితే చుట్టూ తిరుక్కుంటూ మేమైతే ఇక్కడికైతే వచ్చాము. ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీని ఇక్కడున్న వాళ్ళని అయితే అడిగి మనం అయితే తెలుసుకుందాము. టెంపుల్ గురించి అసలు స్టోరీ ఏంది, అసలు టెంపుల్ అయితే రీసెంట్ గా 4 years ముందు కరోనా టైంలో బయటపడింది. ఇదంతా ఇసుక తవ్వకాల్లో బయటపడింది. అంటే ఇసుక బయటకు దోలేస్తుంటే టెంపుల్ బయటపడింది. ఇప్పుడు గవర్నమెంట్ అందరూ వచ్చారు, చూసుకున్నారు. 4 రోజులు అడావిడి బాగానే ఉండింది. ఇంకా నుంచి ఎప్పుడో ఒకసారి జనాభా డైలీ వస్తుంటారు చూసేదానికి.
ఎన్ని సంవత్సరాల పాతకాలం టెంపుల్ అది? అంటే అది మనకి తెలియదు కానీ మన తాతల కాలం నుంచి ఉందంట. అది ప్రభాస్ గారిది కల్కి ప్రభాస్ది రీసెంట్గా మొన్న కల్కి మూవీ తీసుకొని వెళ్ళారు ఒక షూట్. వచ్చారా ప్రభాస్ గారు? ప్రభాస్ గారు రాలేదు కానీ చిన్న షూట్ ఒకటి తీసుకెళ్లారు. పాపది ఒకటి ఉందంట. రీసెంట్గా మనం చూసాం కదా ట్రైలర్లో కూడా. అది డైరెక్టర్ గారు డైరెక్టర్ నాగాశ్విన్ వచ్చినాడు. ఎంతమంది టీము? టీము వచ్చినారు, ఒక 50 దాకా వచ్చినారు. అటు పాములు మా- ఏమైనా ఉంటాయా అక్కడ? పాములు ఉన్నాయి, తిరుగుతుంది కూడా ఒకటి. గుడ్లు కూడా పెట్టున్నాయి, చూసారా? చూడలేదు మీరు? కనిపించలేదా? లేదు, చూసాం మేము రీసెంట్ గా పోయినప్పుడు. అంటే పాము ఆలయానికి కాపలా కాస్తుందా లేకపోతే ఎట్లా? మేము అనుకుంటున్నాము అదే కాపలా ఉందని. శివ నాగపాము అయితే తిరుగుతుంది, పెద్దదే. టెంపుల్ అదే నాగేశ్వరం. నాగేశ్వరం శివాలయం కాబట్టి. ఇక్కడ ఏదో విగ్రహాలు పెట్టారు ఇక్కడ మూలకి. అది మొహాలం పోయింది, అది ఏ స్వామి తెలీదు. మొత్తం దాంట్లో అదే, దాంట్లోదే అట తవ్వుతుంటే అక్కడ కింద జారి అది బయటపడింది. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీని అయితే చెప్తున్నారు. ఇక్కడ మూవీ షూటింగ్ కూడా జరిగింది అండ్ ఇక్కడ ఒక పాము కూడా కాపలాగా వస్తుందని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఫైనల్ గా ఇది ఇవాల్టి వీడియో. నా వెనకాల గుడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది మీకు చూపించడానికి ఆల్మోస్ట్ నేను ఒక 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి 500 కిలోమీటర్లు, మళ్ళీ ఇక్కడ నుంచి 500 కిలోమీటర్లు, అది కూడా 1 డేలో. సో మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాను. ఇందాక కూర్చున్నప్పుడు కడుపు నొప్పి వచ్చింది సడన్గా, ఇంత దూరం నడుచుకొని వచ్చాను కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో, ఒక మంచి సాహసంతో మేము ముందుకు వస్తాను. అండ్ నాదొక వీడియో అయిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు చెప్తే దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుని చేశాను అనుకోండి, టైం తక్కువ అవుతుంది, మీరు చెప్పిన వీడియో నేను చేస్తున్నా కాబట్టి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను వెతికి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో మీకు నచ్చింది చేస్తేనే కదా మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది. సో నేను నెక్స్ట్ వీడియో ఏం కావాలో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే, ఎక్కువ ఏ కామెంట్స్ అయితే వస్తాయో దాన్ని నేను లిస్ట్ అవుట్ చేసుకొని దాని గురించి హిస్టరీ మొత్తం పక్కన పెట్టేసుకొని దాని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి తప్పకుండా ఆ వీడియో ఎంత దూరమైనా సరే నేనైతే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. సో మీరైతే నా ఛానల్ మిస్ అవ్వకుండా చూడండి. సో ఇది ఇవాల్టి వీడియో. ఉంటా, టాటా, బాయ్ బాయ్, సీ యూ.